నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల అధికారులు బాధ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రీసర్వే, స్టోన్ ప్లాంటేషన్, సౌమిత్ర, ధాన్యం కొనుగోలు, సివిల్ సప్లై, సర్వే ఆఫ్ లైన్, సబ్ డివిజన్ తదితర అంశాలపై జిల్లా అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆచంట, పాలకొల్లు, పెనుమంట్ర, పోడూరు, ఎలమంచిలి మండలాల రైతు భరోసా కేంద్రాలకు ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. రబీ సాగులో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కాయకాల శ్రీనివాసరావు సంబంధిత అధికారులను కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలను చైర్మన్ కైగాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4,17,000 మెట్రిక్ టన్నుల ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోలు చేయడం పట్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేశారని, వారి తరఫున జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్కి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా యంత్రాంగానికి రైతుల తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తెలుగు జాతిని, తెలుగు వారి కీర్తిని దశ దిశలా తీసుకువెళ్లిన మహాకవి యోగి వేమనని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. యోగి వేమన జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను తన పద్య రూపంలో రచించి ప్రజాకవిగా గుర్తింపబడ్డారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువారు ఉండరని, వానకి తడవని వారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి ఉందని ఆమె తెలిపారు. వేమన కవి రచించిన పద్యాలకు ఉన్న ప్రజారాధన మాటల్లో చెప్పలేమని అన్నారు. ప్రజాకవి వేమన పద్యాల తెలుగు సాహిత్యం 17వ శతాబ్దంలో రచించినప్పటికీ నేటి సామాన్య ప్రజానికం నోటి వెంట పద్యాలు పలికించిన గనుడు యోగి వేమనని ఆమె వర్ణించారు. యోగి వేమన తెలుగు భాషలో భారతీయ తత్వవేత్త, కవి అని, వేమన కవితల్లో సరళమైన భాష, స్థానిక యాసను ఉపయోగించడం ద్వారా ప్రసిద్ధి చెందారని తెలిపారు. జనవరి 22 ఓటర్ల తుది జాబితా ప్రకటన లోపుగా క్లెయిమ్లను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం 2024 ఇతర సమస్యలపై కలెక్టర్లు, డిఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని బీసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల వరకు అధికారులంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. 2023 అక్టోబర్ 27 డ్రాఫ్ట్ అవుట్ రోల్ ప్రకటన తర్వాత వచ్చిన ఫామ్ 6, 7 క్లెయిమ్లన్నింటినీ విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. జనవరి 26న నిర్వహించబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వశిష్ఠ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖ అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని, అదే తరహాలో అధికారులు వారికి కేటాయించిన నిధులను సమన్వయంతో నిర్వహిస్తూ విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. కలెక్టరేట్ ఆనుకుని ఉన్న పోలీస్ గ్రౌండ్లో నిర్వహించే పోలీస్ పెరేడ్ను సిద్ధం చేయడంతో పాటు పోలీస్ బ్యాండ్, జెండావిష్కరణ వేదిక, బందోబస్తు తదితర అంశాలకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఉద్యోగుల అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఉద్యోగుల అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల గ్రీవెన్స్ డే చక్కని వేదికని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఉద్యోగుల సర్వీస్ మేటర్లు, పెన్షన్ సమస్యలు, ఆర్థికపరమైన అంశాలు, క్రమశిక్షణ కేసులు, మెడికల్ రియంబర్స్మెంట్ సమస్యలపై విజ్ఞాపనలను జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్ డేలో అర్జీలు అందజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి శివనారాయణ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అత్తిలి మండలం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు. మండలంలో గల 18 గ్రామాల నుండి 8 బస్సుల ద్వారా సుమారు 500 మంది విజయవాడ తరలి వెళ్లారు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో విజయవాడకు బయలుదేరిన బస్సుకు అత్తిలి ఎంసీ చైర్మన్ బుద్రాతి బన్నీ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు పాయబడి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ హబీబుద్దీన్, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు కోరుకొల్లి వెంకట్రావు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శుక్రవారం నాటికి 493వ రోజుకు చేరింది. టీడీపీ నాయకుడు పులిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఆనల ఆదినారాయణ, దాసం బాబ్జీ, కేతా సత్యనారాయణ, పూతిరెడ్డి శ్రీను, దాసన్ నాగరాజు, అల్తి సత్యనారాయణ, కొరిపల్లి హరి, చేకూరు రవి, కొనగల రాజా తదితరులు పాల్గొన్నారు. సమానంగా పట్టుకోవాలి. రావద్దను అక్కడ నుంచి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రాజ్యాంగ హక్కును గౌరవించి తమ వేతనాలు పెంచాలని అత్తిల్లో అంగన్వాడీలు కోరారు. తమ నిరసనలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి వింతి పత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమంలో సుకన్య, జయకుమారి, ముచ్చవాణి, ధనలక్ష్మి, సచివతి, బాయమ్మ, వివి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజాకవి శ్రీ యోగి వేమన తన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలిపి తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి మండలం మారవిల్లిలో యోగి వేమన 99వ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం రాత్రి జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభ ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వేమన తన రచనల ద్వారా అన్ని వర్గాలను ప్రభావితం చేశారని అన్నారు. ఆరవిల్లిలో ప్రతి ఏటా వేమన జయంతి పండుగలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువత వేమన పద్యాల్లో నీతిని గ్రహించి జీవితంలో మంచి స్థితికి చేరుకోవాలని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రోత్సాహంలో పేదరికం తగ్గిందని, దళారీ వ్యవస్థ నిర్మూలించి రైతుల నుండి ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ప్రజల ముంగిటికే పరిపాలన అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఆరవిల్లి గ్రామాభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. వేమన 100వ జయంతి ఉత్సవానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని మంత్రి కారుమూరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కబడ్డీ, ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. వేమన ఉత్సవ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సన్మానించారు. ఎమ్మెల్సీ వంక రవినాథ్ మాట్లాడుతూ సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా తేలికైన పదజాలంతో రచించిన వేమన పద్యాలు జీవిత సత్యాలని అన్నారు. అన్ని రకాల సమాజ పరిస్థితులకు అర్థం పట్టేలాగా వేమన పద్య రచనలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిల్ల పద్మశ్రీ, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి, సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, రెడ్డి అండ్ రెడ్డి అధినేత గొలుగురు శ్రీరామారెడ్డి, ఎస్విఎస్ రెడ్డి, సత్య విష్ణురెడ్డి, వెలగల నరేంద్ర కుమార్ రెడ్డి, అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్రాతి బన్నీ ప్రసాద్, అత్తిలి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పాయబడి సత్యనారాయణ, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ హబీబుద్దీన్, తణుకు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, తణుకు పట్టణ అధ్యక్షుడు మంగిన సూర్య, సత్యమోహన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణ జనసేన అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తణుకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తణుకు నియోజకవర్గం నుండి 40 బస్సుల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. తణుకు ఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు వెంకట సుబ్బారావు, పట్ల వైసీపీ అధ్యక్షుడు మంగిన సూర్య, వైసీపీ దళిత నాయకులు జెండా ఊపి కాల ర్యాలీని ప్రారంభించారు. అంబేద్కర్ ఆశయాలు అమలు చేయకుండా జగన్ అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోతుందా అని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విమర్శించారు. శుక్రవారం తణుకు కోర్టు వద్ద అంగన్వాడీ సమ్మె 39వ రోజుకు చేరుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. జోహార్ అంబేద్కర్, అమలు చేయాలి అంబేద్కర్ ఆశయాలను, ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఎస్మా రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం పెట్టేంత మనసు ఉన్నప్పుడు అంగన్వాడీలకు ఎందుకు వేతనాలు పెంచడం లేదని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనే ఉన్నదే కదా అంగన్వాడీలు అడుగుతున్నారని అన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ మాట్లాడుతూ అంగన్వాడీ డిమాండ్స్ న్యాయమైనవని అన్నారు. మహిళల పట్ల ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. మహిళల సాధికారతని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కార్యక్రమంలో వసంత కుమారి, కనకదుర్గ, మణిమాలతి, రజనీ, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్మికుల సమ్మె 39వ రోజు సందర్భంగా అంగన్వాడీ కార్మికులు శనివారం ఇరగవరం పంచాయతీ కార్యాలయం సమీపంలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు యాజయ్ కుమారి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒక పక్క సమ్మె చేస్తుంటే మరో ప్రక్క ప్రభుత్వం అంగన్వాడీలపై అక్రమంగా ఉద్యోగాలలో చేరాలని ఒత్తిడి చేస్తూ లేదంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదే లేదని, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పి శ్యామల, భవానీ, రాజేశ్వరి, ప్రభావతి, అంజలి తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి 2 గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ పరిధిలో ఉన్న కుటుంబాల్లో 243 మంది జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుకు హాజరయ్యారు. వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కెఆర్ఎఫ్ కిషోర్, డాక్టర్ కె భవానీ, డాక్టర్ కె కీర్తి, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి తేతలి గ్రామ సర్పంచ్ సరళ కాంతిప్రియ, వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తణుకు వాసవి కన్యకా పరమేశ్వరి గుడి వద్ద తణుకు పట్టణ బీజేపీ కార్యకర్త ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు తాతాజీ, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, తణుకు టౌన్ అధ్యక్షుడు పెదమల అవినాష్ కాంత్, మహిళా మోర్చా కిరణ్మయి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆర్ రామారావు, యువ మోర్చా కె సతీష్ తదితరులు పాల్గొన్నారు. భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని మహిళా న్యాయవాది కల్దిండి పద్మావతి కోరారు. తణుకులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు కొనసాగిస్తున్నారు. భూ హక్కు చట్టం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఈ చట్టం వల్ల నష్టమే ఎక్కువని తెలిపారు. న్యాయవాదులు జీవీవి అప్పాజీ, ప్రతాప్ కుమార్, రామకృష్ణ, మృత్యుంజయరావు, శ్రీనివాస్, ధనంజయ, ప్రభాకర్, సోమేశ్వరరావు, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. గోహక్కు చట్టాన్ని వెంటనే, గోహక్కు చట్టాన్ని వెంటనే, గోహక్కు చట్టాన్ని వెంటనే
రద్దు చేయాలి వెంటనే భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి వెంటనే భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి వెంటనే భూ హక్కు చట్టాన్ని. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. భూ హక్కు చట్టాన్ని వెంటనే, భూ హక్కు చట్టాన్ని వెంటనే, భూ హక్కు చట్టాన్ని వెంటనే. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. భూ హక్కు చట్టాన్ని వెంటనే, భూ హక్కు చట్టాన్ని వెంటనే, భూ హక్కు చట్టాన్ని వెంటనే. న్యాయవాదుల ఐక్యత. భూ హక్కు చట్టాన్ని వెంటనే, భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. బొంతు సత్యనారాయణ ఆశయ సాధనకు సిపిఎం పార్టీ సభ్యులు కృషి చేయాలని సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి బలరాం పిలుపునిచ్చారు. శనివారం బొంతు సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సభ అతని స్వగ్రామమైన కొత్తపాడులో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కామన స్వామి అధ్యక్షులు నిర్వహించారు. సభలో బలరాం మాట్లాడుతూ బొంతు సత్యనారాయణ తన చివరి దశ వరకు సిపిఎం పార్టీలో ఉంటూ సిపిఎం పార్టీ ఆశయ సాధన కోసం కృషి చేసిన కమ్యూనిస్ట్ నాయకులను కొనియాడారు. ఆయన పార్టీ పట్ల అచంచల విశ్వాసంతో ఉండేవారని, పార్టీ చెప్పిన పని తూచా తప్పకుండా నిర్వహించేవారని తెలిపారు. పేద బడుగు మధ్యతరగతి ప్రజల కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారని అన్నారు. ఆయన గ్రామ సర్పంచ్గా సిపిఎం పార్టీ తరఫున పనిచేసి ప్రజలకు సేవ చేశారని, ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి అని అన్నారు. కొంతమంది చనిపోయినా సజీవంగా సిపిఎం పార్టీ సభ్యుల హృదయాల్లోనూ గ్రామ ప్రజల హృదయాల్లో ఉన్నారని బలరాం అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేతా గోపాలన్, పిల్లి కోటేశ్వరరావు, బొంతు శ్రీనివాసు, గొంతు నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.